నిన్న నేడు పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో 18వ లోక్సభకు ఎన్నికైన మంత్రులు పలువురు ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత ప్రధాని మోడీ ప్రమాణం చేశారు. అనంతరం కేంద్ర మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. నేడు 264 మంది ఎంపీల ప్రమాణ స్వీకారం జరగనుంది. ఎంపీల చేత ప్రొటెం స్పీకర్ మెహతా ప్రమాణం చేయించనున్నారు. ఒక్కో ఎంపీ ప్రమాణ స్వీకారానికి 1 నిమిషం సమయం కేటాయించనున్నారు. తెలంగాణ ఎంపీల ప్రమాణ స్వీకారం నేడు జరగనుంది. తెలంగాణ నుంచి తొలుత ఆదిలాబాద్ ఎంపీ ప్రమాణం చేయనున్నారు. ఇక పార్లమెంట్లో ఎంపీల ప్రమాణ స్వీకారాల గురించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ రెడ్డి అందిస్తారు. అశోక్ రెడ్డి, చెప్పండి. పార్లమెంటు సమావేశాల సందర్భంగా కొత్తగా ఎంపీలంతా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. నిన్న కేంద్ర మంత్రులతో పాటు 200కి పైగా ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారానికి ఒక్కొక్క నిమిషం కేటాయిస్తున్నారు. సో నిన్న చాలా 280 మెంబర్స్ చేశారు. ఈ రోజు మిగతా వాళ్ళు ఆల్ఫాబెటికల్ ఆధారంగా ఈ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ రోజు తెలంగాణకు సంబంధించిన ఎంపీలు మధ్యాహ్నం 1-2 గంటల ప్రాంతంలో వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. సో మొత్తానికైతే ఎంపీలు ఒక్కొక్కరుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. నిన్న కేంద్ర మంత్రులు ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజు మిగతా వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేపు అయితే రాష్ట్రపతి స్పీకర్ ప్రమాణ స్వీకారం చేస్తారు. తర్వాత ఎల్లుండి రాష్ట్రపతి ఇరు సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సో దాని తర్వాత రెగ్యులర్ పార్లమెంట్ ఉంటుంది. సో ఓవరాల్ గా ఈ 2-3 రోజుల మాత్రం ఈ ప్రమాణ స్వీకారము, స్పీకర్ ఎన్నిక, రాష్ట్రపతి ప్రసంగము, సో ఇదంతా జరుగుతూ ఉంటది. సో మిగతాది రెగ్యులర్ పార్లమెంట్ సంబంధించిన ప్రొసీడింగ్స్ ఉంటాయో అవి మాత్రమే 28 నుంచి అనుసరిస్తా ఉంది. సో ఓవరాల్ గా పార్లమెంట్ సమావేశాలు నిన్న కూడా విపక్షాలు వచ్చాయి. సో ఈ సందర్భంగా రాజ్యాంగం బుక్ ను పట్టుకొచ్చి నినాదాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆ బుక్ ను చూపుతూ వాళ్ళు ఏదో నినాదాలు చేశారు. సో బయట సోనియా గాంధీ కూడా పార్లమెంట్ బయట ఆమె రెడ్ బుక్ చూపుతూ నినాదాలు చేశారు. సో ఓవరాల్ గా ఈ రోజు అయితే మిగతా ఎంపీలు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేపు స్పీకర్ సంబంధించిన ఎన్నిక ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ.